ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ప్రోత్సహించి వారికి మంచి విద్య అందించడం ద్వారా ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థ ముఖ్య నిర్వాహకులు గుబ్బల రాంబాబు పనితీరు అభినందనీయమని రోటరీ క్లబ్ పూర్వపు జిల్లా ఉప గవర్నర్ చింత నాగా గౌరీ శంకర్ ప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక దానవాయిపేట ప్రణవ్ టెక్నాలజీస్ ఆఫీసు ప్రాంగణంలో జరిగిన స్కాలర్షిప్ అందజేత కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ దాతల అభిమానం, ఆదరణ పొంది అవసరార్థుల సేవలో నిరంతరం పనిచేస్తుందన్నారు. పెద్దాపురం గ్రామీణ ప్రాంతానికి చెందిన పి హంసితకు 30,000 రూపాయలను స్వర్ణాంధ్ర పక్షాన అందించారు. విద్యార్థిని తండ్రి కోళ్ల ఫారాల్లో పనిచేస్తూ కుమార్తెను రాజమండ్రి ఒక కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నారని రాంబాబు తెలిపారు. ఇంటర్లో 470కి 466 మార్కులు రాగా ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతుందని తెలుసుకుని 30,000 ఆర్థిక సహాయం అందించామన్నారు. ఇందుకు సహకరించిన శ్రీజ సర్జికల్స్ అధినేత మాండవ నాగేశ్వరరావు, రజనీకుమారి దంపతులు ప్రసాద్ రెడ్డికి రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్లో మరో 15 మందికి ప్రతి ఏటా ఇచ్చినట్లే స్కాలర్షిప్లు అందజేస్తామని తెలిపారు.